సో, హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి బైక్ మీద మార్నింగ్ 5:15కి అయితే స్టార్ట్ అయ్యాను నేను ఇంటి దగ్గర. 5:45 ఆ టైంకి నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరికైతే చేరుకున్నా. ఇంకా తర్వాత నుంచి ఆగుతూ ఎళ్ళాను. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కాబట్టి. ఫైనల్‌గా ఆఖరి మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే దాటేసాం. ఇక హైదరాబాద్ నుంచి ఇక మన ప్రయాణం బయటికి స్టార్ట్ ఇంకా. ఓకే, లెట్స్ గో. టైం వచ్చి 6:33 అయింది. ప్రజెంట్ అనకాపూర్ దగ్గరలో ఉన్నాం. ఎంత ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేశా ఇప్పటికి. మెల్లిగా వచ్చా, సిటీలో కదా, చూడాలి ఇక్కడ. వెహికల్ స్పీడ్కి బండి ఊగిపోతుంది గాలి బండి నుంచి వచ్చే స్పీడ్కి. ఇట్లా తయారైంది పరిస్థితి. చూద్దాం ఏ టైంకి వెళ్తాం వైజాగ్. చలి మాత్రం చాలా గట్టిగా ఉందబ్బా. అసలు టూ మచ్ ఉంది. హైదరాబాద్ ఇంత ఉందనుకోలే అసలు నేను. గట్టిగా వేసింది. ఇక్కడికి ఒక స్వెటర్ లాంటిది వేసుకొని వచ్చా. కొంచెం దుక్కలా ఉంటుంది ఇది, అయినా కూడా దీంట్లో కూడా తెలియజేస్తుంది. అది పరిస్థితి. ఏం చేస్తాం, తప్పదు. సో 100 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయ్యాయి. టైం వచ్చి 7:20 అవుతుంది. అంటే స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతుంది? ఒక 2 hours అవుతుంది. ఓకే, 100 అయితే వచ్చాను. ఇంకా 530 కిలోమీటర్స్ ఉంది. బై రోడ్ 630 చూపిస్తుంది. బై ట్రైన్ అయితే 700 ఉంటుంది, కానీ బై రోడ్ 630 చూపిస్తుంది. వెదర్ అయితే భలే ఉందబ్బా. మొత్తం మబ్బేస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ సీట్లు పట్టేయడం స్టార్ట్ అయినాయి. అలవాట్లేదు ఇంత జర్నీలు. జస్ట్ ఊరికే ట్రైల్ వేసి ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే 100 రీచ్ అయ్యా. చూద్దాం ఎలా ఉంటుంది ఇంక ముందు మా జర్నీ. సో అలాగా 8:30 ఆ టైంకి, ఎందుకంటే 8:30 అయింది ఇప్పుడు. సో నా టిఫిన్ అయితే అయిపోయింది. ఓ 8:45 అయిందా? ఓకే, టిఫిన్ అయిపోయింది. సూర్యాపేట దగ్గరలో తినేసి. నాకు తెలిసి మధ్యలో అక్కడ ఆగక్కర్లా. ఏదైనా నొప్పులు వచ్చినప్పుడు ఆగడం తప్ప నార్మల్గా అయితే పెద్ద బ్రేక్లు అక్కర్లేదు అనిపిస్తుంది. అది మ్యాటర్. చూద్దాం ఎప్పటికి వెళ్తానో వైజాగ్. టిఫిన్ అయితే సక్సెస్ఫుల్ ఫినిష్. ఇడ్లీ మాత్రం భలే వేడుకుందబ్బా. ఇడ్లీ పూరి అన్నీ వేడివేడుకున్నాయి. బాగుంది, టిఫిన్ బాగుంది. అలా సక్సెస్ఫుల్గా 200 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యాయి. టైము 9:15. సారీ, 9:10 టైము. ఆల్రెడీ ఇక్కడ 10 నిమిషాలుగా రెస్ట్ తీసుకున్నా. నుంచొని అటు ఇటు తిరిగాను, కాళ్ళు కొంచెం పట్టేసినట్టుంటే. చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా, అంటే బార్డర్ దగ్గర ఉన్నా, ఏపీటీఎస్ బార్డర్ దగ్గర ఉన్నా. బ్యాగ్ ఇంత పెద్ద ఉంది కదా, లిక్కర్ ఏమైనా పట్టుకెళ్తానేమో చెక్ చేశారు, ఏట్లేదని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి కాసేపు ఆగాను. చూడాలి, ఇదే స్పీడ్లో కొడితే ఈవినింగ్ ఒక 9 కల్లా వెళ్ళిపోవచ్చు. కొంచెం లేట్ అయినా ఒక 10 ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు. హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయాను. ప్రకాశం బ్యారేజ్, ఇది లైటింగ్ ఎఫెక్ట్. అదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. వెనక అమ్మవారి టెంపుల్ దాటేసి వచ్చాం. ఇది మీకు లైటింగ్ సెట్ అవ్వడానికి మాటిమాటికి ప్రెస్ చేయాల్సి వస్తుంది. ప్రెస్ చేయమని అది. సో అలాగా రీచ్ అయ్యాం. ఇప్పటికైతే టైం వచ్చి 11:50 అవుతోంది. అంటే లిటరల్లీ 6.5 hours పట్టింది. దీనికే 6.5 పడితే వైజాగ్ 8 hours ఈజీ పడుతుంది. తప్పదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా ఆగాలి కాసేపు. మళ్ళీ ఏలూరులో డైరెక్ట్గా లంచ్ చేసుకోవచ్చు. ఇంకా అది మ్యాటర్. సర్లేండి అయితే. యాక్చువల్ బ్యారేజ్ మీదకి వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళి అంతా తిరిగి మళ్ళీ ఇదంతా తిరిగి రావాలి. ఇంకా అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ ఇటు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ రోడ్డు కొట్టేయడమే.
ఓకే డన్. వీఆర్ ఎట్ హనుమాన్ జంక్షన్. టైం వచ్చి 1:10 అయింది. ఇంకా ఏలూరుకి వెళ్తే లంచ్ చేసేద్దామని వెయిటింగ్. సమయం 2:30 ప్రస్తుతానికైతే తాడేపల్లిగూడానికి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా. ఇంకా వైజాగ్కి 267 కిలోమీటర్స్ ఉందంట. నైట్ 8:15 అలా అవుద్దని చెప్తోంది. కానీ నేను ఆగుతుంటే ఇంకొంచెం పెరుగుతోంది అది. ఆ లెక్కనైతే ఒక 8:30, 9 అయిపోద్ది నాకు తెలిసి నేను వెళ్ళేసరికి. నాకైతే అలా అనిపిస్తోంది. చూద్దాం. మనమేమో కంగారు పడిపోలే, మెల్లిగానే వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏట్లేదులే. అమ్మా గడ్డం కొంచెం ఎక్కువైంది కదా. సర్లే ఏం చేస్తాం. ప్రశాంతంగా ఉందబ్బా రోడ్డు. ఎక్కడో 1-2 బళ్ళు తప్ప పీస్ఫుల్ ఉంది రోడ్డు. టైం 5:15. టైం 5:15 అయింది. ఎట్టకేలకి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ని అయితే చేరుకోవడం జరిగింది. అండ్ ఇంకా చాలా టైం పట్టేలా ఉందబ్బా. ఇటంతా వాటర్ లేవు, ఇటేమో ఫుల్ వాటర్ ఉన్నాయి. కానీ వాటర్ మాత్రం నిండుగా కనిపిస్తుంది ఇటు సైడ్ మాత్రం. సారీ, టైం 5:15 కాదు, 4:15. ఏదో ఆలోచిస్తున్నాను. 4:15. ఫైనల్లీ అట్ వైజాగ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇండస్ట్రీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓర్మన్పాలెం జంక్షన్లో ఉంటా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇంకా గాజువాకి వెళ్ళిపోవడమే, తర్వాత తెలుగుబడి రామకృష్ణని కలవడమే, అంతే మ్యాటర్. నేను చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చా. సో ఇది ఎన్ఏడి జంక్షన్. యాక్చువల్గా ఇది కట్టిన విషయం నాకు తెలీదు. సో ప్రస్తుతానికైతే ఒక వే ఆల్మోస్ట్ క్లియర్ చేసేసారు. అంటే అది అక్కేపాలెం, మద్దెలపాలెం అటు వెళ్ళే రూటు. ఇది ఎయిర్పోర్ట్ అండ్ గాజువాక రూటు. ఇటు నుంచి అటు అండ్ ఇటు నుంచి గాజువాక క్లియర్ చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనం సిటీలోకి అలాగే గోపాలపట్నం కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవడానికి ఆల్రెడీ ఒకటైతే క్లియర్, 2 క్లియర్ చేశారు. సో ఇంకా మిగతా పార్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ చాలా పెద్దగానే చేశారు ఇది. అండ్ నిజం చెప్తున్నా, ఈ ఏరియాలో ఇది మోస్ట్ ట్రాఫిక్డ్ ఏరియా ఇది. సో ఇక్కడ ఇది కట్టడం అంటే చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. నేనైతే యాక్చువల్గా అంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఒక పార్ట్ కన్స్ట్రక్షన్ సగం ఉన్నప్పుడు నేను వచ్చా వైజాగ్. ఆ తర్వాత మళ్ళీ ఇదే చూడటం. సో అందువల్ల నాకైతే ఇది చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా బాగా అనిపించింది. నైస్ గైస్. వైజాగ్ ఈజ్ ఫాస్ట్లీ డెవలపింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఎంతైనా నా నేటివ్ ప్లేస్ కదా. మొత్తానికైతే ఎక్సలెంట్.
ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఎస్, గేర్ మార్చకుండా ఆపాను కదా, థర్డ్ గేర్లో ఉన్నప్పుడు ఆపాను, అందుకే బండి గుద్దుకొని ఆగింది. మీకు అది ఎగురుతున్న దాన్ని బట్టి అర్థమై ఉంటుంది ఎంత గాలి వేస్తుందో. ఇదే నాకు వైజాగ్ బీచ్లో నచ్చేదబ్బా, సర్వావస్థల్లోని గాలి గట్టిగా వేస్తుంటుంది. సో ఐ థింక్ ముందు లేవు ఈ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా, ఇప్పుడు ఎందుకో కొంచెం అరేంజ్ చేసినట్టున్నారు. కొంచెం టూరిజం మళ్ళీ కొంచెం డెవలప్ అయింది కదా, అందుకనేమో. అది మ్యాటర్ బాగా. అండ్ ఫ్రెండ్ ఒకటి వస్తే వాడు వెయిటింగ్, వాడు వస్తే మ్యాక్సిమం కలిసి అడుగుతాను, అంత ఇంటూ మాట్లాడతాను. These are the street food in Vizag beach road. సో ఫిష్ అయితే అడిగాను, ఒక ఫిష్ తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఇది బాగా పాపులర్ వైజాగ్లో. ఫిష్ క్యాంటీన్, వేరే ఫిష్ క్యాంటీన్, చికెన్ ఉండలే కాకపోతే ఫిష్ క్యాంటీన్ అని పెట్టినా కూడా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటా, ఆ పాట వస్తుంది. ఫిష్ ఇన్ వైజాగ్ బీచ్, చూద్దాం ఎలా ఉందో. ఏం కావాలి లేదమ్మా, బాగుంది, మీరు కూడా ట్రై చేయండి వైజాగ్ వస్తే.